ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఆత్మ సాక్షాత్కారం నుంచి బ్రహ్మచర్యం గురించి తెలుసుకుందాం. ఎల్లప్పుడూ బ్రహ్మ జ్ఞాన చింతనలో ఉండేవాడినే బ్రహ్మచారిగా గుర్తించాలి. బ్రహ్మచర్యం మానవులందరికీ బ్రహ్మ ప్రాప్తిని కలిగిస్తుంది. ఇది ఆయుష్ను, జ్ఞాన సంపదను పెంచి మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. బ్రహ్మచర్యం అనేది సాక్షాత్తు శివస్వరూపం. మంగళకరమైనది, పరమ పవిత్రమైనది. ఈశ్వరుడు ప్రతివ్రత అయిన స్త్రీ గురించి ఇలా చెప్పాడు: ప్రతివ్రత అయిన స్త్రీని దర్శిస్తే నాకేదైనా పాపం ఉంటే అది కూడా నశిస్తుంది. అటువంటి స్త్రీ మిక్కిలి పరిశుద్ధురాలు, పార్వతీదేవితో సమానురాలు. బ్రహ్మచర్యం 3 రకాలు. స్థూలము, వ్యాయామము. ఇక్కడ వ్యాయామము అంటే ఆసనాలు వేయడం అని అర్థం. సూక్ష్మము, మనోనిర్మలత. మనోనిర్మలత అంటే ప్రాణాయామము మొదలైనవి చెయ్యడం అని అర్థం. కారణం, ఆత్మశుద్ధి. ఇది 3వది. ఆత్మశుద్ధి కలిగినప్పుడే కారణ శరీరం నశిస్తుంది. ఓ పాపరహితుడా, ఈ కారణ బ్రహ్మచర్యం వల్లే ముక్తి లభిస్తుంది. ఆహార భావనల పరంగా బ్రహ్మచర్యం 3 రకాలు. సాత్విక ఆహార నియమం. సత్వగుణాన్ని పెంచే సాత్విక ఆహారాన్ని సేవించడం ఒక రకమైన బ్రహ్మచర్యం. కరుణ, భక్తిని పెంపొందించే దయాగుణం కలిగి ఉండటం కూడా బ్రహ్మచర్యమే. బ్రహ్మత్వ భావన. తన ఆత్మలోనే బ్రహ్మభావాన్ని కలిగి ఉండటం. దీనివల్ల నేనే ఆ బ్రహ్మమును అనే నిశ్చయమైన జ్ఞానం కలుగుతుంది. ఆశ్రమాల పరంగా బ్రహ్మచర్యం 3 రకాలు. నైష్టిక బ్రహ్మచర్యం. పుట్టుక నుండి మరణం వరకు ఎలాంటి దోషం లేకుండా పాటించే బ్రహ్మచర్యం. ఉదాహరణకు శ్రీ శుకుడు, ఆంజనేయుడు, భీష్ముడు మొదలైనవారు. గృహస్థ బ్రహ్మచర్యం. వివాహ జీవితంలో ఉంటూ కేవలం ఋతుకాలంలో మాత్రమే ధర్మబద్ధంగా సంతానం కోసం కలిసి మిగతా సమయాల్లో నియమంగా ఉండటం. ఉదాహరణకు శ్రీరాముడు, జనక మహారాజు మొదలైనవారు. విదుర బ్రహ్మచర్యం. భార్య చనిపోయిన తర్వాత గాని లేదా బతికి ఉన్నప్పుడే వైరాగ్యం కలిగి బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తే అది విదుర బ్రహ్మచర్యం అవుతుంది. ఉదాహరణకు విశ్వామిత్రుడు, యజ్ఞవల్కుడు మొదలైనవారు. ఆచరణ పరంగా బ్రహ్మచర్యం 3 రకాలు. మానసిక బ్రహ్మచర్యం. మనసులో ఎలాంటి చెడు సంకల్పాలు, కోరికలు లేకుండా ఉండటం. వాచిక బ్రహ్మచర్యం. మాటలతో భోగలాలసత్వానికి సంబంధించిన ముచ్చట్లు, అనవసర ప్రసంగాలు చేయకుండా ఉండటం. కాయిక బ్రహ్మచర్యం. శరీరంతో ఎలాంటి వ్యభిచార లేదా భోగ సంబంధాలు లేకుండా ఉండటం. బ్రహ్మచర్య వ్రతబలం కలవానికి లోకం ఎలా కనిపిస్తుంది? బ్రహ్మచర్య వ్రతదీక్ష గట్టిగా ఉన్నవాడికి మహాసముద్రం ఆవు అడుగులో ఉండే కొద్దిపాటి నీరులా కనిపిస్తుంది. మేరు పర్వతం చిన్న గుట్టలా అనిపిస్తుంది. కారు చిచ్చు చిన్న దీపపు వెలుగులా కనిపిస్తుంది. భయంకరమైన అడవి పూలదోటలా అనిపిస్తుంది. ఆయుధాలు పట్టిన బలమైన శత్రువు బలహీనమైన చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. వ్రత నియమం లేనివాడికి ఇవన్నీ దీనికి పూర్తి వ్యతిరేకంగా భయంకరంగా కనిపిస్తాయి. ఓ ప్రజ్ఞావంతుడా, కలియుగంలో బ్రహ్మచర్యం అసాధ్యం అని ఎవరైతే అంటారో వారు కలి ప్రభావం వల్ల కలుషితమైన హృదయం కలవారు. కలియుగంలో కూడా బ్రహ్మచర్యం సాధ్యమేనని చెప్పేవారు సత్యయుగం, త్రేతాయుగాల నుండి ఇప్పుడే పుట్టి వచ్చారని ముమ్మాటికి నమ్మవచ్చు. బ్రహ్మచర్య వ్రత లక్షణాలు, నియమాలు. గురుకులంలో ఉండే బ్రహ్మచారి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని తపస్సును వృద్ధి చేసుకోవాలి. నిత్యం స్నానం చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదలాలి. మద్యం, మాంసం, సుగంధ ద్రవ్యాలు, పూలదండలు, రథాలు, స్త్రీల సాంగత్యం, విలాసవంతమైన వస్తువులు, ప్రాణిహింస వీటన్నిటికీ దూరంగా ఉండాలి. యజ్ఞ హోమాలకు కావాల్సిన సమిధలు, దర్భలు, మట్టి, పువ్వులు, నీరు, పండ్లు మొదలైనవి సేకరించాలి. అభ్యంగన స్నానం చేయడం, కళ్లకు కాటుక పెట్టుకోవడం, గొడుగు పట్టుకోవడం, చెప్పులు వేసుకోవడం,
కామ, క్రోధ, లోభాలు, పాటలు, నృత్యాలు, జూదం, వీధి కబుర్లు, అబద్ధాలు, ఇతరులపై నిందలు వేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. బ్రహ్మచారి ఒంటరిగానే పడుకోవాలి. కోరికలతో వీర్య నష్టం చేసుకుంటే వ్రతాన్ని పాడు చేసుకున్నట్టే అవుతుంది. ఒకవేళ ఎలాంటి కామ సంకల్పం లేకుండా కేవలం కల వల్ల స్ఖలనం జరిగితే వెంటనే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి పునర్మం అనే మంత్రాన్ని జపించి పరిశుద్ధుడు కావాలి. భిక్షాటన నియమాలు. బ్రహ్మచారి భిక్షాటన చెయ్యాలి. వేదోక్తమైన గృహస్థ ధర్మాలు పాటించే పవిత్రమైన ఇండ్ల నుండి మాత్రమే భిక్ష స్వీకరించాలి. తన సొంత బంధువులు, దాయాదుల ఇండ్లల్లో భిక్ష అడగకూడదు. ఒకవేళ ఇతర గోత్రాల వారి ఇండ్లల్లో భిక్ష దొరకకపోతే అప్పుడు గురువు అనుమతితో బంధువుల ఇండ్లల్లో తీసుకోవచ్చు. అక్కడ కూడా దొరకకపోతే ఊరంతా సంచరించి భిక్ష సేకరించవచ్చు. ఏమాత్రం వీలు కాని పరిస్థితుల్లో మాత్రమే 4 వర్ణాల వారి ఇండ్లల్లో భిక్ష తీసుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం బ్రహ్మచారికి భిక్షాటనే వృత్తి. భిక్షాన్నం తిని జీవించడం ఉపవాసంతో సమానం. ఉదయం సాయంత్రం బద్ధకం లేకుండా సమిధులతో అగ్నిహోత్రం చెయ్యాలి. భిక్ష తెచ్చుకోకుండా హోమం చెయ్యకూడదు. ఈ నియమం తప్పితే 7 రాత్రులు అపకీర్ణ వ్రతం అనే ప్రాయశ్చిత్తం చెయ్యాలి. వేదాధ్యయనం, ఉపనిషత్తులు, భగవద్గీత పఠించడం, గాయత్రి మంత్ర జపం చెయ్యడం, గురుకులంలో ఉంటూ సత్యం పలకడం కూడా బ్రహ్మచర్యమే అవుతుంది. నైష్టిక బ్రహ్మచర్యం. పుట్టుక నుండి చనిపోయే వరకు ఎలాంటి విషయ వికారాలు లేకుండా జీవించడాన్ని నైష్టిక బ్రహ్మచర్యం అంటారు. ఉదాహరణకు శుకుడు, సనక సనందనాథులు, గార్గి, అలాగే శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవి వివాహితులైనప్పటికీ నైష్టిక బ్రహ్మచారులే. నైష్టిక బ్రహ్మచార్యానికి భంగం కలిగించే 8 దోషాలు. ఇవి లేకుండా ఉండటమే నిజమైన బ్రహ్మచర్యం. శృంగార లేదా విషయ సంబంధమైన మాటలు వినడం, వాటి గురించి మాట్లాడటం, స్త్రీలతో లేదా పురుషులతో ఆటలాడటం, దుష్ట భావనతో పరస్పరం చూసుకోవడం, ఏకాంతంగా మాట్లాడుకోవడం, తప్పుడు పనులు చేయడానికి సంకల్పించడం, ఆ పనులకు మానసికంగా సిద్ధపడటం, నేరుగా ఆ కార్యంలో పాల్గొనడం బ్రహ్మచర్యం యొక్క గొప్పతనం. అన్ని సారములలో బ్రహ్మచర్యమే మిక్కిలి శ్రేష్టమైనది. ఇది ఉత్తమమైన తపస్సు. బ్రహ్మచర్య బలము వల్లనే ఉగ్రమైన తపస్సు చేయడం సాధ్యమవుతుంది. దీనిని మహావ్రతము అంటారు. ఇది పురుషులకైనా స్త్రీలకైనా ఒక్కటే. దీనివల్ల పూర్ణ ఆయుషు, బ్రహ్మ తేజస్సు, ఇంద్రియ బలము, ఓజస్సు, అసాధారణ ప్రజ్ఞ, జ్ఞాన సంపద, కీర్తి లభిస్తాయి. బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ తల్లితో గాని, తోబుట్టువుతో గాని, కుమార్తెతో గాని ఏకాంతంగా ఉండకూడదు. ఇంద్రియాలు చాలా బలమైనవి. అలాగే స్త్రీలు కూడా తండ్రితో, సోదరుడితో, కుమారుడితో ఏకాంతంగా ఉండరాదు. శాస్త్రం ప్రకారం స్త్రీ అగ్నికుండం లాంటిది, పురుషుడు నేతి కుండ లాంటివాడు. అగ్ని తగిలితే నెయ్యి కరిగినట్లే స్త్రీ సామీప్యం వల్ల పురుషుడి మనసు కరుగుతుంది. సంసార సముద్రాన్ని దాటడానికి బ్రహ్మచర్యం ఒక గొప్ప నావ లాంటిది. విద్య, తపస్సు లేని బ్రహ్మచారి చెక్కతో చేసి ఏనుగు చర్మంతో కుట్టిన జింకలాగా కేవలం నామమాత్రుడే అవుతాడు. సన్యాసుల నియమాలు. సన్యాసం తీసుకున్న వారికి బ్రహ్మచర్యము, సత్యం, అహంకారం లేకపోవడం, నిరాడంబరత, అహింస, వేదాంత శ్రవణం, బ్రహ్మధ్యానం ఎల్లప్పుడూ ఆచరణలో ఉండాలి. గృహస్థ బ్రహ్మచర్యం. గురువు వద్ద వేదాలను అభ్యసించిన తర్వాతనే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. బ్రాహ్మణుడికి వేదాభ్యాసమే ముఖ్యమైనది. ఋతుకాలంలో మాత్రమే భార్యను కలిసే గృహస్థులను కూడా బ్రహ్మచారులుగానే భావించాలి. భర్త చనిపోయిన తర్వాత బ్రహ్మచర్యం పాటించే సాధ్వి సంతానం లేకపోయినా స్వర్గలోకానికి వెళుతుంది. నైష్టిక బ్రహ్మచారులు పొందే బ్రహ్మలోకాన్నే గృహస్థ బ్రహ్మచారులు కూడా పొందుతారు. ఆత్మశుద్ధి లేని వాడు చేసే తపస్సు, ధ్యానం, భజనలన్నీ కళాయి లేని రాగి పాత్రలో వండిన పులుసు చిలుము పట్టినట్లు నిష్ఫలమవుతాయి.
ఒక చిన్న రంధ్రం పడిన పాత్ర పనికిరాదు. మరి నవరంధ్రాలు ఉన్న మానవుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. పక్షులు కూడా కేవలం ఋతుకాలంలోనే జత కడతాయి. కాబట్టి మనిషి ఇంకా ఎంత పవిత్రంగా ఉండాలి. ఇతరుల అన్నం తిని జీవించే దంపతులకు పుట్టే పిల్లలు ఆ అన్నం పెట్టిన వారి గుణాలనే కలిగి ఉంటారు. ఎందుకంటే అన్నం నుండే రక్తం, వీర్యం తయారవుతాయి. తపస్వికి అన్నం పెట్టడం వల్ల ఆ తపస్సులో సొగభాగం ఆ గృహస్థుడికి దక్కుతుంది. 16 ఏళ్లు నిండని స్త్రీకి, 25 ఏళ్లు నిండని పురుషుడికి పుట్టే పిల్లలు గర్భంలోనే నశించవచ్చు లేదా శారీరక లోపాలతో పుడతారు. దేహ సుఖాలు కోరేవారికి ఆత్మజ్ఞానం కలగదు. పాలను చిలికితేనే వెన్న వచ్చినట్లు శరీర పరిశ్రమ చేస్తేనే ఆత్మదర్శనం అవుతుంది. విదుర బ్రహ్మచర్యం. గృహస్థాశ్రమంలో ఉంటూ భార్యను వారి సంరక్షణలో ఉంచాలి. లేదంటే ఆమెకు జీవనోపాయం చూపి వెళ్ళాలి. ఆమెకి ఇష్టమైతే తనతో పాటు అడవికి తీసుకెళ్ళవచ్చు. గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఏర్పడిన మనోదోషాలను, వాసనలను తపస్సు ద్వారా పోగొట్టుకోవడానికే ఈ వానప్రస్థం ఏర్పడింది. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.